ఆడు చావలేడు సార్, ఆడు చావలేడు. ఈ అన్ని డ్రామాలు చూపిస్తారు కానీ ఆడు ఒక్కనాటికి చావలేడు. ఆడిని తల్లిదండ్రి చచ్చిండ్రు, 3 నెలల కింద వాళ్ళ తల్లిదండ్రి చచ్చిండ్రు, వాళ్ళని కాష్టం పెట్టిండ్రు, కాష్టాల గడ్డ పోయి కాల్చిర్రు అనే ముచ్చట తెలిసింది. అది కూడా వీడు కలిగలేరు కానీ వీడు చావలే. నా పిల్లలని పానం తిన్నాడు, ఉన్నదంతా నా పిల్లలకి ఎగ్గి బగ్గిగా చూసి లవర్ అంట వాడి లవర్ని మేలు చేసిపోయిండు కానీ ఆడు చావలేడు అని తల్లిదండ్రి చచ్చిర్రు. ఆ కావు చావలే, ఆ కావు ఏం చూడలే, నాకేం మిరాణం చేయలే. ఆయన తల్లిదండ్రి నా పిల్లలు పట్టుకొని పోరాడలే, ఆడు పట్టుకొని ఏం పోరాడలే. అది ఎక్కడెక్కడ రాజాలు వెళ్తారో అందరికి దట్టంగా ముల్లెలు మూటలు పోసి గట్టిగా ఊసిన్నారు. వాళ్ళు మా ఒక్క పోలీసు వాడని వచ్చి ఏమి ఇన్క్వైరీ చేసిపోయారు. మీరు వచ్చే వీడియోలు చూపించుకొని పోతారు కానీ ఏమి నిలడం వచ్చి అడిగిండు ఒక్క పోలీసు వాడు. ఆయనకి లంచం పడేది అడిగిండా? ఈ తెలంగాణలో లంచం తినలేరా? పోలీసు కొడుకులు లంచం తినలేరా? 500 పోలీసులు ఇడిచిండ్రా అంటే లంచం లేదా ఇడిచిండ్రా? సబితారెడ్డి వచ్చి షాబాదలో ధర్నా చేసిపోయింది. ఆ రాజకుమార్ ఉంచుకున్న సబితారెడ్డి వచ్చి మీటింగ్ పెట్టిపోయింది. చేసుకున్న 10 ఏళ్ళు కాపురం చేసి సంసారం చేసి పిల్లల కన్నా భార్యకేం కాపురం చేసింది ఇంటికి వచ్చి. ఇలేకరు వచ్చి ఆమె పెద్ద మనిషి వచ్చి ఏ రాజకీయాలు వచ్చి నాకు ఇంకోటి చేసిందని ఏది చూసిపోయిర్రు? వాళ్ళు ఏది చూసిపోలేరు. నా పిల్లల సరిగా వాళ్ళని పెట్టలేరు. ఇంకా ఎందుకు చంపిండు అనుకుంటున్నావు? నీ కూతురు ఎప్పుడైనా ఏమైనా చెప్పేదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడనో లేకపోతే భూములు కూడా అమ్మినా అని చెప్తా ఉన్నాడు ఆ వీడియోలో? భూములు అమ్మి నా పిల్లకు రూపాయి పెట్టలేడు. ఆ తల్లికి తెలుసు, ఆనకే తెలుసు, వాళ్ళ అన్నకు కూడా తెలియదు, ఆన్ తండ్రి గారికి కూడా తెలుసు. కానీ ఆడు మూతి నాకల ఓన్ సంసారం ఆగమైతుంటే కెక్కెక్కెక్కె నవ్వుతాడు ఆన్ తండ్రి. ఇప్పుడు ఆయన సంసారం మంచిగానే ఉంది, ఆయన సంసారం ఏం ఆగం కాలే, ఆయన కొంపలు ఏం కూలి కుప్ప వాళ్ళే, ఆయన కడుపు కాలలే, ఆయన కడుపు మీద ఆయనకి పుట్టిన వాళ్ళకి అందరికీ సాలు బొందలు పెట్టలే. నాకు పుట్టింది, నా బిడ్డని బొంద పెట్టిర్రు, నా బిడ్డకు పుట్టిన 2 పిల్లలని 3 సాలు బొందలు పెట్టిర్రు. ఆయన కొంపలు ఎవరిని బొందలు పెట్టలే. వాళ్ళు మంచిగానే ఉన్నారు. లయర్లకు పోలీసు వాళ్ళకు గట్టిగా లంచాలు పోసిండు. ఒక్క పోలీసు నా ఇంటి ముంగడికి వచ్చి ఏమి ఇన్కోరం చేయలేము. మీరే వస్తున్నారు. నీ బిడ్డ కూడా తెలియకుండా భూములు అమ్మిండా? మరి భూములు కూడా చెప్పలేదు. నా బిడ్డ కూడా ఇట్లా భూమి అమ్మిండు. నా పిల్లకు ఊళ్ళో అడుగుండ్రి. నేను చెప్పితే నేను తల్లిని ఓ మాట అవద్దని చెప్తుంటా అంటారు కదా. ఊరు గ్రామం అడుగుండ్రి, దైవాల కూడా మొత్తం అడుగుండ్రి. పిల్లకు ఏమన్నా 10 రూపాయలు అప్పు భూమి అమ్మి అన్ని కోట్ల పైసలు భార్యకు పిల్లలకి ఎట్టిర్రా అని ఊరిని అంతా ఇన్కోటి చేసుకొని పోండి సారు. అమ్మ నీ పిల్లలకు నీ బిడ్డకు నీ మనమలకే పెట్టిరంటే దీనికి శిక్ష చేస్తారు. అప్పులు బాగా అయినాయని అంటున్నారు, నిజమేనా? అప్పులు అయినాయని చెప్పండి. నా బిడ్డకు పెట్టిండా, నా బిడ్డ పిల్లలకి పెట్టిండా, నా బిడ్డకు అంగిరి అయితే తెచ్చిండా, ఓ బట్ట తెచ్చిండా, ఓ పుడ్డు పెట్టిండు, వరి బువ్వ పెట్టిండు. బిడ్డ హోటళ్ళకి వెళ్ళి తెచ్చుకొని మనం తినమా? అది పెట్టిండు. ఆయన తల్లికి ఆయనకి ఆయన తండ్రికే తెలుసు. ఆ కూమికి అలా ఆయన కుటుంబానికే తెలుసు. ఆ చావలేడు, ఆయన తల్లిదండ్రి చచ్చిండ్రు అని అన్నారు కానీ ఏ టీవీలో లీలే. ఎప్పుడు కలిసినావు నువ్వు మీ మనవాళ్ళను? దీనికంటే ముందు ఎప్పుడు కలిసి? నాడు శుక్రవారం 4 గంటలకు పోయి దానికి నేను కూలిపోయినా. ఆడ మీటింగ్లు ఇట్లా సాలరీ పెట్టిండ్రు, కేక్ వంచితే నీకు గింత తింటాకలు నాకు తినబుద్ధి కాలే. ఇక ఇంత తీసుకొచ్చి నా పిల్లలకు తినబెట్టుకొని మళ్ళీ వచ్చి